హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ములక్కాయ సాంబార్ చేస్తున్నానండి, ఆంధ్ర స్టైల్లో. కందిపప్పు నేను 3/4 కప్పు తీసుకున్నానండి. పచ్చిపప్పు వచ్చేసి 1/2 కప్పు తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ రెండు కడిగి కుక్కర్లో నానబెట్టానండి, 20 నిమిషాలు అవుతుంది. కొద్దిగా ఆయిల్, పసుపు వేస్తున్నానండి. మీడియంలోనే పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం పప్పుని. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి, మనం రుబ్బేసుకుందాం ఇలాగ. నేనండి ములక్కాయలు 2 ములక్కాయలు తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కూరగాయ ముక్కలన్నీ వంకాయలండి, ఉల్లిపాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్ అండి, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుందామండి. లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టానండి, గుజ్జు తీసి దీంట్లో పోసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండి. నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. సాంబార్ పౌడర్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. బాగా తిప్పుకోవాలండి ఉండలు కట్టకుండా. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక్క విజిలే రావాలండి. ఎక్కువ వచ్చిందంటే ముక్కలన్నీ చితికిపోతాయండి. ముక్కలు చూడండి చక్కగా మెత్తగా ఉడికినియండి, ఎక్కడ చితకలేదు చూడండి, ఒక్క విజిల్ రానిచ్చడం వలన. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. చిన్న బెల్లపు ముక్క వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి అండి, కచ్చాపచ్చ దంచి వేసాను. 2 ఎండుమిరపకాయలు అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నానండి, రుచి చాలా బాగుంటుందండి. తాలింపు అయిపోయిందండి, సాంబార్లో పోసేస్తున్నాను. ఒక 2 నిమిషాలేనండి తాలింపులో ఇలా బాయిల్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆంధ్ర స్టైల్లో ములక్కాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.